300 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ సీతారామవారి దేవస్థానంలో ఆలయానికి మరమ్మతులు చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు పూజారి గోపాలాచార్య పేర్కొన్నారు. కాకినాడలో శ్రీ సీతారామవారి దేవస్థానంలో కామన్ గుడ్ ఫండ్ 70 లక్షల రూపాయలతో ప్రధాన ఆలయం గోపురానికి మరమ్మతులు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఆలయం మరమ్మతులకు గురైందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మరమ్మతులు చేపడతామన్నారు. గోపురంపై గల శ్రీచక్రం తొలగించడం జరిగిందన్నారు. గోపురం మరమ్మతులు అనంతరం వీటిని అమర్చడం జరుగుతుందని తెలిపారు. ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, సోమవారంతో పూజా కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు. ఈరోజు కాకినాడ నగరంలో ఉన్నటువంటి శ్రీ గౌరహాల ఆలయంలో అతి ప్రాచీన దేవాలయం ఇది. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఆలయం ఉన్నట్లుగా మనకి మన అక్షర స్వామి వారు ఇది స్వయంభూగా వేసేటువంటి స్వామివారు. ఈ స్వామివారి యొక్క ఆలయము శిఖరం మీద ఉండేటువంటి ఆ 3 శిఖరాలు కూడా శుభామైనటువంటి ఆలయంలో అప్పుడు చెప్తుంటారు వాళ్ళు. అంటే దారుణంగా కట్టారు. అది ఎంత వేళ వేసినా ఎన్ని వేసినప్పుడు కూడా పెంచులు ఊరుకోవడం అది జరుగుతుంది 10 సంవత్సరాల నుంచి కూడా. దీన్ని దేవాదాయ శాఖ వారు పరిశీలించి ఇది మనకి శాశ్వతంగా చేద్దామని 3 గోపురాలు నిమిత్తమే వారు ఏదో డబ్బులు శాంక్షన్ చేసుకున్నా చేయించారు. తర్వాత మా ప్రకారంగా వైధాన సభ ప్రకారంగా మేము నిన్న వేళ కూడా ఈ శిఖర ప్రతిష్ట కళా అపకటన జరిగింది. ఈ కళా అపకటన కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించాము. ఇవాళ శిఖరాలు తీయడం తర్వాత మరమ్మతులు పూర్తయిన తర్వాత మనం 3 రోజులుగా తెలియాలని తెలిసినప్పుడు ఈ కార్యక్రమం వైధాన ఆస్తి శాస్త్ర ప్రకారం ఇట్లా అక్షా విధానం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక గంటలో కార్యక్రమం జరిగినాము. నమస్కారం. శ్రీ వాడపల్లి గోపాలాచార్యులు శ్రీ శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం సీజన్ నిధుల ద్వారా సీత కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం పేరోధరణ ఇది 23-24 తేదీల్లో జరుగుతుంది. కావున ఈ దేవాలయం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టెంపుల్గా చేయటకు అభివృద్ధి పనులు చేయటకు కమిషనర్ వారు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వించిన త్వరితగతిని పనులు పూర్తి చేయాలి.